పాపములు వారి చేతితో విభూతిని రాస్తే భయంకర వ్యాధి అయినా నశించిపోతుంది. ప్రజలు అనుకుంటున్నారు. వెళ్ళిన మన అనుభవాన్ని తెలుసుకోవడంలోనే నష్టమేమున్నది? వారి వారి పాదాలకు వందనం చేసి చివరికి ప్రయత్నం కూడా చేద్దాం. దానివల్ల ఏమైనా అపాయం తొలగిపోవచ్చు అని ఒకటే ధోరణితో ఉపాయం. అతను కలిసిన అబ్బాయి తల్లిదండ్రులు సాయి దర్శనానికి ఆతృతో గబగబా బయలుదేరి షిరిడీ వచ్చారు. వెంటనే బాబా దర్శనం చేసుకుని వారి చరణాలకు సాష్టాంగ వందనం చేశారు. అబ్బాయి యొక్క బాధను గురించి చెప్పి వారిని ఎదుట నిలబడ్డారు. చేతులు జోడించి దీనంగా దుఃఖపూర్వకంగా బాబాను వినవించుకున్నారు. వ్యాధిలో బాధపడుతున్న ఆ బాలుని బాధని మేము చూడలేకున్నాము. ఏం చేయాలో తెలియడం లేదు. వ్యాధి నయమవుతుందన్న ఆశ కల్పించడం లేదు. పుత్రుని బాధ చూసి మేము బాగా కుంగిపోతున్నాం. సాయి సమర్థ, మీ అభయహస్తాన్ని ఇతని శిరస్సు పైన ఉంచి బాధను తొలగించండి. మీ మహిమలను విని మేము ఇక్కడికి వచ్చి అనన్య భక్తితో మీ చరణ చుచ్చినాం. ఇతనికి ప్రాణదానం చేయండి అని వేడుకున్నారు. అప్పుడు కరుణామయులైన